తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్, ఆత్మీయ సమ్మేళనాలు, సోషల్ గ్యాదరింగ్స్, రోడ్ షోలు, వీటన్నిటితో టీఆర్ఎస్ సరికొత్త స్ట్రాటజీతో ఈ ఎన్నికల ముందు బరిలోకి కనిపిస్తోంది, బరిలో దిగింది. ఇవన్నీ ఎలా వర్కౌట్ అవ్వబోతున్నాయి? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, సరికొత్త స్ట్రాటజీలు అనేవి ఈసారి ఈ ఎన్నికల బరిలో కనిపిస్తున్నాయి. అందులో బీఆర్ఎస్ అందరికంటే ముందున్నట్టుంది. సో డిఫరెంట్ సెగ్మెంట్లతో కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, ఆత్మీయ సమ్మేళనాలు ఎలా చూస్తున్నారు మీరు? నిజంగా మీరు అన్నట్టు భారత రాష్ట్ర సమితి ఈసారి ప్రచారాన్ని కొంచెం మల్టీఫెసిటెడ్గా భిన్న కోణాల నుంచి ప్రచారాన్ని చేస్తూ కనబడుతున్నారు. అంటే గతంలో మాదిరిగా భారీ బహిరంగ సభలు, అదేవిధంగా బహిరంగ సభల్లోకి పెద్ద ఎత్తున జనం మోహరింపజేయడము, అక్కడ కేసీఆర్ గారితో మాట్లాడించడము, ఇది ఒకటి నడుస్తుంది. వాటి ఫ్రీక్వెన్సీ, వాటి సంఖ్య కూడా బాగా పెంచినారు ఈసారి. దాదాపు 120కి పైగా బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఒకరోజు 3 బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు. ఇదంతా ఒక ఇదిలాగా వెళ్ళిపోతుంది. హెలికాప్టర్ అనేటువంటిది రెగ్యులర్గా అన్ని చోట్లకు తిరుగుతూ వస్తున్నది. రెండవ దశలో, రెండవ ప్యారలలో ఈ వేరే పార్టీల్లో ఉన్నటువంటి అసంతృప్తులని వీళ్ళ పార్టీలోకి తీసుకొచ్చుకోవడం, వీళ్ళ పార్టీలో చేర్చుకోవడం, వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం, వాళ్ళందరినీ ఫీల్డ్ మీదకి పంపించడం అనేది కూడా ఒక చాలా పకడ్బందీగా జరుగుతున్నది. మూడవది, చాలా మీరు అన్నట్టుగా చాలా ప్రభావవంతమైనది కూడా అది, ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయడం. అంటే ఇంతకుముందు కూడా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసేవాళ్ళు నియోజకవర్గం స్థాయిలో వివిధ కులాలతోటి, మిగతా కుల సంఘాలతోటి అట్లాంటి జరిగినాయి. మునుగోడులో మనం చూసినాం, ఎవ్రీడే ఒక ఆత్మీయ సమ్మేళనము జరిగేటిది. ఒకరోజు యాదవులు, ఒకరోజు ముదిరాజులు, ఒకరోజు ఇట్లాంటివన్నీ జరిగేది. ఈసారి జరుగుతున్నటువంటి వాటిలో ముఖ్యంగా కేటీఆర్ ఒక స్ట్రాటజీ పెట్టుకున్నట్టుగా కనబడతాం. అంటే ప్రతి వర్గం అంటే కేవలం కులమే కాక్కర్లా, అది ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే అది ఒక ఇండస్ట్రీ అయి ఉండొచ్చు, లేదా అది ఒక యూత్ అయి ఉండొచ్చు, లేదా ఇంకొకటి, ఇట్లా రకరకాలైనటువంటి సెగ్మెంట్స్ అంటాం కదా, ఈ రకరకాల సెగ్మెంట్స్ని అడ్రస్ చేయడము అనేటువంటిది ఒకటి పెట్టుకుంటున్నాం. మీరు గమనించినట్టయితే మొన్న ఒకసారి అడ్వకేట్స్కి సంబంధించిన ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నారు. అంటే చాలా ఫోకస్డ్గా ఈసారి కేసీఆర్ ప్రచారంలో కూడా మీరు గమనించినట్టయితే ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్తే ఆ కాన్స్టిట్యున్సీలో జరిగిన ప్రోగ్రెస్, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యలు, ఆ కాన్స్టిట్యున్సీ వరకు ఎంత డబ్బులు ఇచ్చినారు, ఎన్ని రోడ్లు, ఇవన్నీ చెప్తున్నారు. ఆ ఎమ్మెల్యే సాధించిన విజయాలు ఎక్కడైనా కొంచెం తక్కువ ఉంటే కూడా మా ఎమ్మెల్యే పెద్దగా పట్టించుకోలేదు, నేనున్నానని కూడా చెప్పేదాకా పోతున్నారు. అది మంచి పరిణామం. రెండవది ఏమిటంటే, ఇట్లాంటి ఫోకస్డ్ గ్రూప్స్ తోటి మీటింగ్స్ పెట్టి కేటీఆర్ గారు మాట్లాడుతున్నంతసేపు ఒక గంట సేపు దగ్గర మాట్లాడినట్టున్నారు. ఈ గంటలో అడ్వకేట్స్ రోల్ ఏమిటి, తెలంగాణ ఉద్యమంలో అడ్వకేట్స్ ఎట్లా సపోర్ట్ చేసినారు మూమెంట్కి, తెలంగాణ సాధనలో ఎన్ని రకాల విజయాలు సాధించినారు, తెలంగాణ వచ్చిన తర్వాత కేసులను ఏ రకంగా ఇది చేసుకుంటూ వచ్చారో ఒక సెగ్మెంట్లో పోరాటంలో న్యాయవాదుల పాత్ర అని చెప్పిన. రెండవ సెగ్మెంట్లో అంటే అదే మీటింగ్లో రెండవ పార్ట్ ఆఫ్ ఈ స్పీచ్లో ఏం చెప్పినాడు, తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతమంది అడ్వకేట్లని వృత్తి ఎంత ఇచ్చినాము, 1000 కోట్ల దాకా వాళ్ళకి అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ ఎట్లా డెవలప్ చేసినాము, ప్లస్ అడ్వకేట్స్లో ఒక 400-500 మందికి పీపీలు, అడిషనల్ పీపీలు, అసిస్టెంట్ పీపీలు, గవర్నమెంట్ ప్లేడర్స్, జీపీలు, ఇట్లాంటి ఉద్యోగాలు ఎట్లా ఇచ్చినాము, వాళ్ళ రెమ్యునరేషన్స్ ఎట్లా పెంచి, ఇవన్నిటికి చివరికి వాళ్ళు అడిగినటువంటి అంశాలు, వాళ్ళకు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి, లేకపోతే ఇంకోటి చేయాలి, బడ్జెట్ని 10,000 కోట్లకు పెంచాలి అని ఒక 5-6 రకాలైనటువంటి ఏవైతే ఉన్నాయో ఒక వెల్ఫేర్ కైండ్ ఆఫ్ ఇది తీసుకొచ్చేసి వాళ్ళకి మొత్తం ఒక రకమైనటువంటి ప్రజెంటేషన్. ఇక్కడ రెండోది చేస్తున్నది ఏంటంటే, ఇది కేవలం ఇక్కడ చేసినట్టుగా అనిపిస్తున్నప్పటికీ హీఈస్ నాట్ అడ్రస్సింగ్ వన్ కాన్స్టిట్యుయెన్సీ ఆర్ వన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హైదరాబాద్. ఈ అడ్వకేట్స్ అనేటలు కరీంనగర్లో ఉంటారు, నల్గొండలో ఉంటారు, మహబూబ్నగర్లో ఉంటారు, వరంగల్, ఇదంతా లైవ్ కూడా పెడుతున్నారు. అన్ని ఛానళ్ళు దాన్ని కంటిన్యూస్గా ప్రచారం చేస్తున్నాయి. ఇట్లా మెసేజ్ అనేటువంటిది సెగ్మెంట్ వైజ్గా, సెక్షన్ వైజ్గా వాళ్ళకు డెలివరీ అవ్వడానికి, వాళ్ళకు రీచ్ అవ్వడానికి కావాల్సినటువంటి పర్ఫెక్ట్ ఒక వెహికల్, ఒక పర్ఫెక్ట్ ఛానల్ని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారని అనిపిస్తుంది. రెండవది ఇండస్ట్రియలిస్టులతో మాట్లాడారు.
ఇండస్ట్రియలిస్టుల ఆత్మీయ సమ్మేళనం కూడా పెట్టారు. రియల్ ఎస్టేట్ వాళ్ళతో, తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళతో పెట్టారు. తర్వాత రేపో మాపో మహిళలతోటి పెట్టేటువంటి అవకాశం. ఈవెన్ యూత్తో కూడా వెరీ ఫ్రీక్వెంట్గా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఈ ఇంటరాక్ట్ అవ్వడంలో వాళ్ళేమీ శశబిషలకు పోవట్లేదు. ఇండస్ట్రియల్లో ఏం సక్సెస్ స్టోరీయో చెప్తున్నారు. అగ్రికల్చర్లో రైతులను కూడగట్టలేరు కాబట్టి రేపు ఎల్లుండో అట్లాంటి ప్రయత్నం కూడా రైతులతోటి కూడా రైతు బంధు చెప్పొచ్చు, అగ్రికల్చర్ ప్రొడక్షన్ చెప్పొచ్చు, మార్కెటింగ్ చెప్పొచ్చు, టింగ్ మనీ మొబైల్ ఫోన్ మోగడం చెప్పొచ్చు, లేదా ప్యాడీ పెరగడం చెప్పొచ్చు, ఇదంతా రుణమాఫీ దగ్గర నుంచి ఇవన్నీ చెప్పొచ్చు. అట్లే ఉమెన్కి ఏమేమి చేసినామో కూడా వాళ్ళన్నీ టీ హబ్ విహబ్ నుంచి మొదలుపెట్టి చాలా విషయాల్ని అటువంటివి చూడేది. ఇట్లా ప్రతి సెక్షన్ని అడ్రస్ చేయడం. ఇప్పుడు మీడియా ఒకటి అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈ మధ్య ముఖ్యమంత్రి గారు కూడా మన వేరే దేశాల్లో ప్రచారం ఇట్లా ఉండదు, పార్లమెంట్ మన దగ్గర ఇంకా పరిణితి చెందలేదు అంటే పార్లమెంటరీ సిస్టమ్, అందుకే మనం వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. ఫారిన్లో అయితే వాళ్ళు టీవీలలో చెప్తారని ఆ పని వాళ్ళ కేటీఆర్ చేస్తున్నాడేమో అని అనిపిస్తున్నారు. అన్ని సెక్షన్స్ని ఒక్కొక్క రోజు 2-3 మీటింగ్లు. ఇవాళ నేను కూడా ఆశ్చర్యపోయాను. హైదరాబాద్లో ఒక పెద్ద గార్డెన్ ఏమంటారు దాన్ని, షాదీఖానాలో కన్వెన్షన్ హాల్లో ఈ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ అంటే పార్ట్నర్స్ ఇన్ మంచి క్యాచీగా ఈ హైదరాబాద్ అభివృద్ధికి పార్ట్నర్స్ వీళ్ళందరూ ట్యాక్స్ పేయర్స్ అయ్యుండొచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్ అయ్యుండొచ్చు, అపార్ట్మెంట్స్ అయ్యుండొచ్చు, వాళ్ళకి ఎటువంటి సవలతులు ఇస్తున్నాము, నీళ్ళు ఎట్లా పంపిణీ ఇస్తున్నాము, మున్సిపల్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఇది ఒక పాజిటివ్ క్యాంపెయిన్ అని అంటాం మనం. ఎంతసేపు వాడిట్లా వీడు దొంగ వాడు తాగిండు ఇవన్నీ అవన్నీ ఉంటాయి రాజకీయంగా బహిరంగ సభలు. అది ఆ బహిరంగ సభల్లో వాళ్ళ లేదు. మీరు ఇంకోటి కూడా గమనించండి, ఈసారి కేసీఆర్ గారు కూడా ఆ విమర్శల జోలికి పోవట్లే, కేటీఆర్ కూడా ఆ విమర్శల జోలికి పోవట్లే, ప్రత్యర్థుల పేర్లు కూడా తీసుకోవట్లే, వాళ్ళ లక్షణాలు మాట్లాడట్లే, వాళ్ళ అవసరాలు మాట్లాడట్లే. వీళ్ళు కేవలం మేము ఇది చేసినాము. ఈ ఆత్మీయ సమ్మేళనాలలో కేటీఆర్ ఇంకొక లెవెల్కి వెళ్ళి అంటే క్వాలిటేటివ్గా క్యాంపెయిన్ ఎట్లా చేయాలి, మేము ఇవి చేయలేకపోయినాము, అది చాలా చాలా అవసరం అండి. యాక్సెప్ట్ చేయడం అనేది, మేము యాక్సెప్ట్ చేయడం అనేది. అడ్వకేట్స్ మీటింగ్లో మాట్లాడుకుంటూ మేము దైవాంశ సంభూతులం కాదు, మాకు అన్నీ తెలియవు, మేము కొన్ని తప్పులు కూడా చేసినాము, తప్పులు చేయనోడు మనిషే కాదు, మేము కొన్ని వినిపించుకోలేదు, మేము కొన్ని నిర్లక్ష్యం చేసినాము, ఇక ముందు అట్లా జరగదని నేను హామీ ఇస్తున్నాను అని చెప్పినాడు. అంటే ఇది అవతలి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఎంత బలంగా ఉపయోగపడుతుంది అంటే, అవతలి వాడికి మైండ్లో ఉంటుంది నన్ను నిర్లక్ష్యం చేసినాడు అని. ఎప్పుడైనా సరే మనిషి తత్వం ఏమిటంటే, ఎవడైతే అంజాన్ కొడుతున్నాడో, ఎవడైతే మర్చిపోయిండో, ఫ్రెండ్ అయినా ఇంకోడైనా, వాడే వచ్చి సారీ బాస్ నేను మర్చిపోయినా, నా పొరపాటు అయింది, నాది వదిలేసేయి, ఇక ముందు అట్లా జరగదంటే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అది గుర్తుపెట్టుకుని ఆయనే చెప్తే అది గొప్ప విషయం. అది ఒక పాజిటివ్ వే ఆఫ్ కంపెనీ. సరే ఇండస్ట్రియలిస్టులు ఫైన్, రేపు ఉమెన్ అయి ఉండొచ్చు, మీరు నిరుద్యోగులు అయి ఉండొచ్చు, లేదా ఇంకోలే, అంటే సంభాషణ అనేది చాలా సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఐ మీన్ మీ మెసేజ్ అనేది, మీరు ఎవరిని కూడా పాలిటిక్స్లో ఉన్న తర్వాత, పవర్లో ఉన్న తర్వాత మీరు ఎవరిని కూడా మాట్లాడను అనుకోకూడదు. నేను అడుగుతుంది ఏమంటే, నేను చెప్తుంది ఏంటంటే, మీరు అందరితో మాట్లాడండి. ఈవెన్ మీరు బ్రాడ్ మీటింగ్స్ పెట్టండి, ఈవెన్ కమ్యూనిటీ లెవెల్ పెట్టండి. మీకు ఇప్పుడు ముస్లింలకు ఒక నమ్మకం కావాలి, మీరు పెట్టండి 3-4 ఆత్మీయ సమావేశాలు పెట్టండి ముస్లింలతో, ప్రతి కాన్స్టిట్యున్సీలో పెట్టండి, ధైర్యం చెప్పండి, మీకు నమ్మకం ఇస్తున్నాము, మేము మీ వెంటనే ఉంటాము అట్లే చెప్పండి. గతంలో కొన్నిసార్లు మీ వెంట లేకపోయి ఉండొచ్చు మేము, కానీ ఇప్పటి నుంచి మీ వెంట ఉంటాము. దళితులకు చెప్పండి, మీరు ఎక్కువ దళిత బంధు అనేసరికి మీతో దళిత బంధు ఏమి ఇలా, దళిత బంధు కేవలం 100 మందికి ఇచ్చుకుంటూ పోయినారు. ఒకటి, ఇది ఇంక్రిమెంటల్గా ప్రతి సంవత్సరము ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఎవరెవరికి రాలేదో వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతుంది. ఇది ఒక కామన్ ప్రోగ్రామ్ అనేది కన్విన్స్ చేసి ఎవరికైతే రాలేదో ఫేజ్ వైజ్గా ఎట్లా ఇస్తారో చెప్పండి. అంటే ప్రతి సెగ్మెంట్ ఇంపార్టెంట్ అండి, ప్రతి సెగ్మెంట్ ఇంపార్టెంట్. అది చాలా ఆశ్చర్యపోతాం మనము. నెరేటివ్ అంటే అది డెవలప్ చేస్తలేము, ఇది అభివృద్ధి క్యాంపెయిన్ చేయాలనేది చేస్తలేము. ప్రతి ఒక్కరు ముద్రాలకు ఎన్ని టికెట్లు ఇచ్చారు, ముద్రాలకు అన్యాయం చేశారు. మీరు ముద్రాలతో కూర్చోండి, మీరు కూర్చోండి. ఒక జిల్లాకు ఒక 5,000 మంది ముద్రాలని
తెప్పించుకోండి, పిలిపించుకోండి. కేవలం చేరికలే కాకుండా చేరికలు వదిలేసేయండి. ఇక ఇప్పుడు చేరికలు చాలు, ఇంకా చేరికలు పోతుంటే మీరు చివరికి ఓటర్లు అందరూ చేరికల కాడికి వచ్చేటట్టు. అట్లా కాకుండా ముదిరాజు సమ్మేళనం పెట్టుకోండి, ఆత్మీయ సమ్మేళనం. అంటే ఒక్క ఈటెల రాజేంద్రతో ముదిరాజులందరూ వ్యతిరేకమవుతారు, ఒక్క నీలం మధుతోటే ముదిరాజులు వ్యతిరేకమవుతారు, లేదు ఒక్క ఈయనతోటే ముదిరాజులందరూ మళ్ళీ జ్ఞానేశ్వరితో వస్తారు. ఈ పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ పనికిరావు. ప్రతి ఒక్కడికి బ్రెయిన్ ఉంది, ప్రతి ఒక్కడు వాచ్ చేస్తున్నాడు మిమ్మల్ని, మీ అభిమానులు కూడా ఉంటారాడ. మీరు వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. 36,000 కోట్ల సంపద ఎవ్రీ ఇయర్ ఒక సామాజిక వర్గానికి పోతున్నది. ఎవరో దానం ఇస్తున్నది కాదు. ఇప్పుడు దళిత బంధులో 10 లక్షలు ఇచ్చిండ్రు, అది కూడా 100 కుటుంబాలకు ఇచ్చినా కూడా అవునా ఎందుకు ఇవ్వాలి అట్లా, అసలు దళితులకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి, మరి మాకెందుకు ఇవ్వద్దు అంటున్నారు. వాళ్ళ కులవృత్తిని ఒక దశ ఉట్టిగా చేపలు పట్టుకొని తిరుగుతున్నారు అనే కారణం నుంచి వాళ్ళను ఉత్పత్తిదారులు చేసినారు, ఒక ఎంటర్ప్రినర్స్ చేసినారు. ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి చెరువుల కాడ నుంచి చేపలు లారీలలోకి అస్సాం దాకా, మేఘాలయ దాకా తెలంగాణ బ్రాండ్ చేపలు పోతున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధం లేదు ఇది. ఇంతకుముందు ఆంధ్ర చేపలని, ఆంధ్ర రొయ్యలని ట్యాంక్ బేస్డ్ ఇవి, మన అన్ని ఫ్రెష్ వాటర్ పాండ్స్ నుంచి వస్తున్నాయి, ఇవన్నీ ఫ్రెష్ వాటర్ లేక్స్ నుంచి వస్తున్నాయి, రివర్స్ నుంచి వస్తున్నాయి. కాబట్టి విపరీతమైన డిమాండ్ ఉంది. ఆ గ్రాఫ్ కూడా అట్లా పెరిగింది. వాళ్ళతోటి బ్రహ్మాండమైన ఆత్మీయ సమ్మేళనం పెట్టేసి చలో ఈ 10 ఏళ్లలో ఎంత సంపద పెంచినాం, ఆ సంపద పెరుగుతూనే కదా ఇంతమంది లీడర్లు ఇవాళ పోటీ చేయడానికి వచ్చినారు. ఒక 10 ఏళ్ల కింద పోటీ చేయడానికి ఒక్క జ్ఞానేశ్వర ముదిరాజే ఉండేటోడు, ఆయననే తిరిగేటోడు. ఆ మొత్తం పెద్ద సామాజిక వర్గం. ఇప్పుడు 20 మంది వచ్చారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ 5 టికెట్లు 4 టికెట్లు ఇచ్చినామని చెప్తుంది ముదిరాజులకు. అట్లే మిగతా పార్టీలలో కూడా అటువంటి లీడర్షిప్ వచ్చింది. మేము కరీంనగర్లో ఉన్న కాలంలో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో నగేష్ ముదిరాజ్ అని వచ్చాడు. ముదిరాజులు కూడా రాజకీయాలకు వచ్చి, అంటే చిన్న ఊర్లలో పాపం ఇప్పటికి కూడా నగేష్ ముదిరాజ్ అట్లే తిరుగుతున్నాడు పాలిటిక్స్లో, ఎప్పుడు సక్సెస్ కాలేదు, అది వేరే సంగతి. కానీ ఆ కమ్యూనిటీని మేము ఎంపవర్ చేసినాము అనేటువంటిది కమ్యూనికేట్ కావాలి. వాళ్ళతో కూడా మేము ఉన్నాము. మీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మంచి పద్ధతిలో చెప్తే మీ వ్యతిరేకులు కూడా వింటారు. మీరు గుర్తుపెట్టుకోండి, వినడం అనేది చాలా గొప్ప క్రియ. ఏ మనిషి అయినా అది విన్నాడంటే అది వృధా పోదు. దానిలో కనీసం మనసులో చర్చ జరుగుతుంది. కన్విన్స్ అవ్వడానికి 50% ఆస్కారం ఉంటుంది. అట్లే దళితులతో పెట్టండి, మాదిగలతో పెట్టండి, మాలలతో పెట్టండి. తప్పు ఏమో ఎన్నికల కమిషన్ మీరు కులాలను రెచ్చగొట్టకండి, కానీ ఆత్మీయ సమ్మేళనం పెట్టుకుంటే మీకేమేమి నష్టము. ఓటర్లను ప్రభావితం చేయకండి, వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత తాగిపోయకండి, తినిపోయకండి, భోజనం కూడా పెట్టకండి. అది ఫైన్, హ్యాపీగా మీరు చెప్పాలనుకునే చెప్పండి. ఇవన్నీ కూడా ఎలక్షన్ అనుకోండి, ఇట్లాంటి మీ స్టూడియోలో కూర్చోండి, లేదా మీ టీవీ స్టూడియోలో కూర్చోండి, ఈ టీవీ 9లో కూర్చోండి, బ్రహ్మాండంగా డిస్కస్ చేయండి. ఆ ఇష్యూని థ్రెడ్ బేర్గా ఏమేమి చేసినాం. ఈ మధ్య కేటీఆర్ 3వది, నిజానికి ఇది 2వది. మీరు మనం అనుకున్న వాటిలలో ఒకటి హెలికాప్టర్ ప్రచారం, 2 రోడ్ షోలు, ఒకవైపు హరీష్ రావు గారు, ఇంకోవైపు కేటీఆర్ గారు రోడ్ షోలు. నిన్న మొన్న కవిత కూడా నిజామాబాద్లో పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతాయి కాబట్టి ఆమె ఆ సెగ్మెంట్స్ని స్ట్రెంథెన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఒక వైపు నడుస్తుంది. రెండో వైపు మీరన్న ఆత్మీయ సమ్మేళనాలన్నీ జరుగుతున్నాయి, ఇంకా జరుగుతాయని నేను అనుకుంటున్నాను. ఇట్లా సెక్షన్ వైజ్గా, సెక్టోరల్ వైజ్గా స్టూడెంట్స్ని, లేకపోతే ఇంకోళ్ళన, లేకపోతే కమ్యూనిటీస్న, వృత్తి సముదాయాలన, వీటన్నిటిని మాట్లాడుకోవడానికి బోల్డ్ అంత సరుకు సమాచారం ఉంది. వరుసగా ప్రతి టెలివిజన్ ఛానల్లో థర్డ్ ఇది 2 గంటలు, గంటన్నర సేపు కేటీఆర్ గారు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. టీవీ 9లో, మిగతా దానిలో అదొకటి చాలా మనం ఆ రేటింగ్స్ వ్యూవర్షిప్ చూస్తుంటే కూడా చాలా ఎఫ్ఎం రేడియోలకి, పేపర్లకి నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే ఎఫ్ఎం రేడియోలకి 2-3 ఎఫ్ఎం రేడియోలలో రేడియో మిర్చి అట్లాంటి చోట్లలో బ్రహ్మాండంగా పోతున్నాడు. అంటే డిఫరెంట్ సెగ్మెంట్. అట్లనే గంగవ్వ అని ఎవరో ఆమె షోలో మై విలేజ్ షోలో పోయి మాట్లాడుతున్నాడు. అంటే ఎవరిని కూడా వదిలిపెట్టట్లా. హైదరాబాద్లో ఎఫ్ఎంలో దాదాపు మీరు కనుక మార్నింగ్ 9 నుంచి 11 మధ్యలో కనుక మీరు ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడితే కొన్ని లక్షల మందికి రీచ్ అవుతుంది.
అంటే ఆఫ్టర్ ఆల్ క్యాంపెయిన్ ఈజ్ నథింగ్ బట్ పాసింగ్ ఆన్ యువర్ మెసేజ్ కదా. ఈ మెసేజ్ చెప్పడమే క్యాంపెయిన్. క్యాంపెయిన్ అంటే బూతులు తిట్టడం కాదు అవతల. క్యాంపెయిన్ అంటే రారా చూసుకుందాం చంపుకుందాం అనడం కాదు. సవాళ్ళు విసరడం అసలే కాదు. గవర్నమెంట్ ముఖ్యంగా రూలింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక పాజిటివ్ క్యాంపెయిన్ కావాల్సింది ఇది. అదొకటి చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇదే కాదు, ఈవెన్ చాలామంది యూట్యూబర్స్కి, ఇంగ్లీష్ ఛానల్స్కి, ట్విట్టర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి చాలామందికి కనెక్ట్ అవ్వకుండా పోతున్నాడు. ఇది అంటే మనము ఇంకా ఓటర్లు అంటే పాతకాలంలో మనం చిన్నప్పుడు పోస్టర్లు వేస్తాడు. వాల్ పోస్టర్ అనేది ఒక పెద్ద గోడల మీద రాష్ట్రాలు వీళ్ళకే మన ఓటు అని చెప్పేసి అట్లనే జీబులు వచ్చి కరపత్రాలు పంచుకుంటూ పెట్టారు. ఇప్పుడు అది లేదు. కమ్యూనికేషన్ అనేది డిఫరెంట్ ఛానల్స్లో వెళ్తుంది కాబట్టి టీవీ షోస్ అనేటువంటి బ్రహ్మాండమైన ఇంపాక్ట్ని కలుగజేస్తున్నాయి. చాలా మెసేజ్ బయటికి పోవడానికి అవకాశం ఉంది. నిజానికి మన ఇండియా టుడే కాంక్లేవ్లో కూడా చాలా ఇష్యూస్ ఇప్పుడు మీడియా కూడా అట్లా పెడతా ఉంది. వాళ్ళు తెలంగాణ ఫోకస్లో తెలంగాణ ఏం జరుగుతుంది అనేది దానిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు, మల్లికార్జున ఖర్గే ఉన్నాడు, ఇంకోళ్ళు ఉన్నారు, అందరు ఒపీనియన్స్ని పోతున్నాయి. నిజానికి అది హెల్దీ. పిచ్చి ఇవన్నీ మాట్లాడుకోవడం కంటే అటువంటి హెల్దీ కాబట్టి ఆ ప్రచారాన్ని నేను అనుకోవడం దాన్ని ఒక మోడల్ లాగా కేటీఆర్ డెవలప్ చేస్తున్నాడు. మీడియాని వాడుతున్నాడు, రేడియోని వాడుతున్నాడు, టీవీని వాడుతున్నాడు మీడియాలో. నేను అనుకోవడం సినిమా యాక్టర్లు కూడా ఈ మధ్య హైదరాబాద్ గురించి మాట్లాడే ఇది చేస్తున్నాడు. అట్లాంటి వాళ్ళతో కూడా సినిమా ఇండస్ట్రీతో ఒక షో చేయండి, చేసుకొని కాంగ్రెస్ వాళ్ళు కూడా చేయండి. చెన్నారెడ్డి తీసుకొచ్చినట్టు సినిమా ఇండస్ట్రీని చేయండి. ఐ మీన్ అంటే ఇటువంటి సెగ్మెంట్ వైజ్గా, సెక్షన్ వైజ్గా ఇట్లాంటి ప్రచారాలు చేయడం అనేది వాళ్ళకు ఖర్చు తగ్గుతుంది, టైము తగ్గుతుంది, ప్లస్ కమ్యూనికేషన్ అనేది పర్ఫెక్ట్గా పోవడానికి అవకాశం ఉంటుంది. బై ఆల్ మీన్స్ అనేది ఆ కమ్యూనికేషన్ రీచ్ అవుతుంది. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ చక్రపాణి గారు. థ్యాంక్ యూ అండి.